Hi friends, this is Naveen. Welcome to Tech24. ఈ వీడియోలో ఒక రగ్గడ్ అండ్ రఫ్ అండ్ టఫ్ స్మార్ట్ వాచ్ Promate XWatch-S19 అయితే అన్బాక్సింగ్ చేసి నా ఎక్స్పీరియన్స్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఆ ప్రోడక్ట్ అయితే రాగానే నేనైతే బాక్స్ని ఓపెన్ చేసి యూజ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. బట్ మీకోసం బాక్స్ ఎలా ఉంది, బాక్స్ కంటెంట్స్ ఏమేమి వస్తాయి అనేది అయితే ఒకసారి చూద్దాం. ఫస్ట్ బాక్స్ గురించి మాట్లాడుకుంటే ఆ బాక్స్ పై చూడొచ్చు, ఇక్కడ Promate బ్రాండింగ్, టఫ్ బిల్ట్ ఇన్ స్మార్ట్ వాచ్ విత్ బ్లూటూత్ కాలింగ్ అని ఉంది. అండ్ ఇక్కడ దీనికి సంబంధించిన అన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. మళ్ళీ మనం ముందు మాట్లాడుకోకుండా ఇక్కడ అయితే ఒకసారి చూద్దాం. 1.95 ఇంచ్ డిస్ప్లే, O2 సాచురేషన్ ఫీచర్, బ్లడ్ ప్రెషర్ ప్రెడిక్షన్ ఫీచర్, IP67 rating and real-time heart rate monitoring and 12 days battery life and 100+ sports modes వస్తున్నట్లయితే వీళ్ళు చెప్పారు. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు సైడ్కి కూడా స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేసి ఉన్నాయి, దీని యొక్క ఫీచర్స్ అండ్ బ్యాక్ సైడ్. ఇక్కడ చూసినట్లయితే దీని యొక్క యాప్ Promate XWatch, ఇది యాప్ స్టోర్లో అండ్ గూగుల్ ప్లే స్టోర్లో అయితే అందుబాటులో ఉంది. ఆలస్యం చేయకుండా బాక్స్ కంటెంట్స్ అయితే మనం ఒకసారి చూద్దాం. బాక్స్ కంటెంట్స్ చూసినట్లయితే బాక్స్లో మనకి స్మార్ట్ వాచ్ ఉంది అండ్ 2 ఎక్స్ట్రా స్ట్రాప్స్, ఒకటి ఎక్స్ట్రా స్ట్రాప్, ఒకటి వాచ్తో ఎలా అయినా వస్తుంది. అండ్ మంచి విషయం ఏంటంటే 2 ఛార్జింగ్ డాక్స్ని అయితే ఇచ్చారు. జనరల్గా ఒకటే ఇస్తారు, స్ట్రాప్ అంటే ఎక్స్ట్రా ఇవ్వడం నార్మలే, బట్ ఛార్జింగ్ డాక్స్ కూడా వీళ్ళైతే 2 ఇచ్చారు. ఇవి బాక్స్ కంటెంట్స్ అండ్ యూజర్ మాన్యువల్ అండ్ పేపర్ వర్క్ కూడా ఉంది, అదైతే మనకు అంత అనవసరం. ఈజీగానే వీళ్ళ Promate X వాచ్తో అయితే నేనైతే నా ఆండ్రాయిడ్ ఫోన్తో అయితే పేర్ చేశాను. ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది. యాప్ యూఐ కూడా చాలా సింపుల్గా ఉంది, ఈజీగానే పేర్ అయిపోయింది. అండ్ ఈ యాప్ నుంచే మీరు చాలా వాచ్ ఫేసెస్ అయితే ఉన్నాయి, వాటిని అయితే మీరు చేసుకోవచ్చు. అండ్ కస్టమైజ్డ్ వాచ్ ఫేస్ని కూడా మీరైతే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు, మీ ఓన్ ఇమేజ్ని అయితే వాల్పేపర్గా అయితే పెట్టుకోవచ్చు. ముందు వాచ్ గురించి అయితే మాట్లాడుకున్నాం. వాచ్ యొక్క బిల్డ్ క్వాలిటీ చూస్తే ఎక్సలెంట్ ఉంది, కంప్లీట్ అల్లాయ్ ఫినిషింగ్తో అయితే ఉంది, చాలా బాగా నచ్చింది. రఫ్ అండ్ టఫ్గా అయితే యూజ్ చేయొచ్చు, ఈవెన్ బైక్, కార్ దీనిపై నుంచి వెళ్ళినా కానీ ఏమవ్వదు. డిస్ప్లే ప్రొటెక్షన్ అయితే మనకు తెలియదు, బట్ నేనైతే కొట్టి అయితే ట్రై చేస్తున్నాను. ఈ రేంజ్లో అయితే ఎలాంటి స్క్రాచెస్ అయితే పడలేదు. అండ్ స్ట్రాప్ యొక్క క్వాలిటీ కూడా చాలా బాగుంది. దీని యొక్క ప్రైస్ అయితే వీళ్ళు అరౌండ్ 3,500 4,000 మధ్యలో అయితే పెట్టారు. ప్రైస్ అటు ఇటు ఫ్లక్చువేట్ అయితే అవుతుంది. ఆ ప్రైస్ని కన్సిడర్ చేస్తే బిల్డ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది, స్ట్రాప్ క్వాలిటీ డీసెంట్. అండ్ బ్యాక్ సైడ్ మనకి దీనికి సంబంధించిన సెన్సార్స్ అండ్ Promate XWatch-S19 అని బ్రాండింగ్ ఉంది, ఛార్జింగ్ డాక్ ఉంది. అండ్ ఇక్కడ మనకి పవర్ బటన్ ఉంది అండ్ మనకి స్పోర్ట్స్ మోడ్కి సంబంధించి డెడికేటెడ్ బటన్ అయితే ఉంది. అండ్ ఇటు సైడ్ స్పీకర్ అయితే ఉంది. ఓవరాల్గా డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఎవరైతే రగ్గడ్ అండ్ రఫ్ అండ్ టఫ్ లుక్ కావాలనుకుంటారో అలాంటి వాళ్ళకైతే ఇది నచ్చచ్చు. అండ్ బిల్డ్ క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది. వాళ్ళు మెయిన్గా ఫోకస్ చేసింది రగ్గడ్ రఫ్ అండ్ టఫ్ యూజర్స్ అని అయితే దీన్ని బట్టి అర్థమవుతుంది. అండ్ ముందుగా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే డిస్ప్లే అయితే చాలా బాగుంది, అరౌండ్ 500 nits బ్రైట్నెస్తో వస్తుంది. టచ్ రెస్పాన్స్ కూడా ఎక్సలెంట్గా ఉంది. మనం ఇలా సైడ్కి స్వైప్ చేసి మెనూని అయితే యాక్సెస్ చేయొచ్చు. అండ్ పై నుంచి కిందికి స్వైప్ చేసి నోటిఫికేషన్ ప్యానల్ని యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మనం బ్రైట్నెస్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ నోటిఫికేషన్ ప్యానల్ నుంచి మనం సెట్టింగ్స్ని కూడా యాక్సెస్ చేయొచ్చు. ఇది అయితే చాలా స్మూత్గా ఉంది అండ్ సింపుల్గా ఉంది. అండ్ ఈ వాచ్ IP67 రేటింగ్తో వస్తుంది. మీకు కొంతవరకు వాటర్ని అండ్ డస్ట్ని అయితే రెసిస్ట్ చేసుకుంటుంది. అండ్ రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు. బిల్డ్ క్వాలిటీ ఆబ్వియస్లీ చాలా అంటే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ యాక్టివిటీ ట్రాకింగ్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు క్లెయిమ్ చేసినట్టు SpO2, హార్ట్ రేట్ మానిటరింగ్ అండ్ స్టెప్ ట్రాకింగ్ అన్ని ఫీచర్స్ కూడా బాగున్నాయి. నిజాన్ని చెప్పాలంటే యాక్యురసీకి చాలా దగ్గరగా ఉన్నాయి. నేను 2000 ప్రైస్ రేంజ్లో చాలా స్మార్ట్ వాచెస్ని అయితే టెస్ట్ చేశాను. వాటితో కంపేర్ చేస్తే యాక్యురసీ అయితే బెటర్గా ఉంది. 100% ప్రొఫెషనల్గా మెజర్ చేసే ఎక్విప్మెంట్తో అయితే మనం కంపేర్ చేయలేము, బట్ వాటికి దగ్గర యాక్యురసీని అయితే ఇస్తుంది. యాక్టివిటీ ట్రాకింగ్ కూడా మనమైతే దీన్ని కన్సిడర్ చేయొచ్చు ఈ ప్రైస్ రేంజ్లో. అండ్ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్తో వస్తుంది. బ్లూటూత్ కాల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఒకసారి అయితే మీరు శాంపిల్ని ఇక్కడ వినండి. ఆడియో వాచ్ నుంచి మాట్లాడుతున్నా. బాగానే ఉందన్న, క్లియర్గానే వస్తుంది. క్లియర్గానే ఉందా? నువ్వు మాట్లాడేది కూడా నాకు బాగానే వినబడుతుంది. ఫోన్లో నుంచి మాట్లాడుతున్నట్టు. ఫోన్లో నుంచి మాట్లాడినట్టే ఉందా? ఓకే, నువ్వు గట్టిగా మాట్లాడు కొంచెం అన్నయ్య. ఓకే, నీది కూడా నాకు బాగానే వినబడుతుంది, కాకపోతే ఇట్లా పైకి ఎత్తుకోవాలి. ఓకే రైట్. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు క్లెయిమ్ చేసింది 12 days స్టాండ్ బై బ్యాటరీ లైఫ్, బట్ మనకి నియర్లీ 7 days అయితే ఎక్కువ వస్తుంది. మీరు బ్లూటూత్ కాలింగ్ ఎక్కువ వాడితే ఆ బ్యాటరీ లైఫ్ అయితే ఇంకొంచెం తగ్గుతుంది, అరౌండ్ 3 days 4 days.
బట్ ఈ ప్రైస్ రేంజ్లో అంత బ్లూటూత్ కాలింగ్ యూజ్ చేసి టెస్ట్ చేసినా కానీ 3 to 4 days అయితే చాలా మంచి బ్యాటరీ లైఫ్. మామూలుగా యూజ్ చేస్తే మాత్రం ఈజీగా 1 week బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. బ్యాటరీ లైఫ్ ఎక్సలెంట్గా ఉంది. అండ్ బ్లూటూత్ 5.1తో వస్తుంది. కనెక్టివిటీ కూడా చాలా బాగుంది. ఎలాంటి రీకనెక్ట్ డిస్కనెక్ట్ ఇలాంటి ఇష్యూస్ అయితే నేను ఫేస్ చేయలేదు. కనెక్టివిటీ కూడా చాలా బాగుంది. అండ్ మరొక మంచి విషయం, వీళ్ళు ఎక్స్ట్రా స్ట్రాప్ని అయితే ఇచ్చారు. మళ్ళీ మనం అడిషనల్గా స్ట్రాప్ని పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ పాడైతే సో మనం వెతికిన ఈ ప్రైస్ రేంజ్లో స్మార్ట్ వాచెస్కి అయితే స్ట్రాప్స్ దొరకవు. సో వీళ్ళు బాక్స్లోనే ఒకటి ఎక్స్ట్రా ఇచ్చారు. అండ్ మనం ఫస్ట్లో మాట్లాడుకున్నట్టు 2 ఛార్జింగ్ డాక్స్, ఒకటి అనుకోకుండా పాడైన ఇంకొకటి అయితే ఉంటుంది. సో ఇందులో నాకు ఇది కూడా బాగా నచ్చింది. ఓవరాల్గా 3500 4000 ప్రైస్ రేంజ్లో దీన్ని కన్సిడర్ చేయొచ్చా అంటే, సో మీకు రగ్డ్ అండ్ రఫ్ అండ్ టఫ్ లుక్ ఉండాలి అండ్ యాక్టివిటీ ట్రాకింగ్ యాక్యురసీకి దగ్గరగా ఉండాలి అనుకుంటే మాత్రం కన్సిడర్ చేయండి. అదర్వైజ్ వేరే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.